మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీదకి నా వందనాలు. అదేవిధంగా వీడియో ఎవరెవరు చూస్తున్నారో వారు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పునరుత్థాన దినం. యేసు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచినటువంటి దినం కాబట్టి మనం పునరుత్థాన దినమున దేవుని ఆరాధించుకొని ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా మనం దేవుని మయంపరిచాం, దేవుని కనపరిచాం. మనం చిన్న వాక్యంలోకి మనం వెళ్దాం. దేవుని మాటలు మనం గ్రహించే విధంగా దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని దేవుని మనం లోబడి దేవుని మాట మనం విధేయత చూపించి మనం వినేవారుగా మనం ఉందాం. అదేవిధంగా మన వాక్యంలోకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. మనం ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు తండ్రి. పునరుత్థాన దినమున తండ్రి ప్రభువా, వాక్యం చెబుతున్న జ్ఞాపకం చేసుకునండి, కృప చూపండి, దయ చూపించండి ప్రభువా. అవును దేవ తండ్రి, మాట్లాడేవాడు నేను కాదు, నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను అభిషేకించండి. మీరే దగ్గరుండి ప్రభువా, నీ మాటలు తండ్రి ప్రభువా తండ్రి బయలుపరచండి. మీ స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా తండ్రి ప్రభువా, మాట్లాడడం నేను కాదు, నేను తండ్రి మానవస్థను మరుగు చేసి దైవస్థను మీరు బయలుపరచండి. యేసు కుదిర్చి నా పెట్ట అడిగి కొంటున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అదేవిధంగా మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాం. నాకు ఈ సంబంధించినటువంటి దేవాది దేవునికి కూడా వందనాలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా మనం ఈరోజు మనం చెప్పే అంశం, దేవుడు కుటుంబాన్ని ద్వేషించమని ఎందుకన్నారు. చాలా రకాలుగా దేవుడు కుటుంబాన్ని ప్రేమించమన్నాడు, కుటుంబాన్ని అదేవిధంగా తల్లిదండ్రులను సన్మానించు అన్నాడు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే కుటుంబాన్ని ద్వేషించకపోతే నా పాత్రుడు కాదు, నా వారు కాదని దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయము, లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనం మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారు స్వయంగా ఆయన నోటి ద్వారా ఆయన పలికినటువంటి మాట. చూడండి, లూకాసు వార్త 14:26వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణముతో సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. చూడండి, ఇక్కడ కుటుంబం అన్నప్పుడు తల్లి వస్తుంది, తండ్రి వస్తారు, అన్న కానీ తమ్ముడు కానీ అక్క కానీ చెల్లి కానీ వీళ్ళందరూ కలిసి ఉంటేనే ఒక కుటుంబాన్ని మనకు ఏమంటుంది 26వ వచనంలో, ఎవడైనను నా యొద్దకు వచ్చినప్పుడు అంటే దేవుని యొద్దకు వచ్చేటప్పుడు, దేవుని అంగీకరించాలనుకునేవాడు, లేదంటే దేవుని సువార్త ప్రకటించాలి, దేవుని కోసమే బతకాలి అనుకునేవారు ఇక్కడ ఏమంటున్నాడు 26వ వచనంలో, ఎవడైనను అంటే ఏ కులము లేదు, ఏ మతం లేదు, ఏ రంగు లేదు, ఏ జాతి లేదు. అంటే ఇక్కడ ఎవడైనను ఏమంటున్నాడు, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను తన ప్రాణముతో సహా, ప్రాణం ఈ కాలంలో తనను తాను ఎక్కువ పొగిడించుకునేదానికి, లేకపోతే తనను తాను ఎక్కువ ప్రేమించడానికి, తన శరీరాన్ని తాన్ని ఎక్కువ ప్రేమించే వారుగా కొందరు ఉంటున్నారు. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే తన ప్రాణముతో సహా, నా ప్రాణంతో సహా మనము ఏం చేయాలి, ద్వేషించాలన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడు, తన ప్రాణంతో సహా ద్వేషింపకుంటే వాడు ఇక్కడ ఏమంటున్నాడంటే వాడు నా శిష్యుడు కానేరడు, అంటే దేవుని శిష్యుడు కానేరడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఎందుకు ఈ మాట అంటున్నాడు చూడండి. అదే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మాట ఎందుకన్నా మనం మళ్ళీ చూసుకున్నాం. నిర్గమకాండము 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయము 20వ
20వ అధ్యాయము 12వ వచనం మనం చూసుకున్నట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని సన్మానించు. చాలా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ నిర్గమకాండ అంటే ఇక్కడ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అన్నమాట. మోషే గారు అంటే మోషే ద్వారా దేవుడైనటువంటి యెహోవా దేవుడు ఆనాడు కాలంలో ఎత్తైన శిఖరానికి అక్కడ తీసుకుని వెళ్ళి ఇక్కడ మోషే గారు రాతి పలకల మీద స్వయంగా దేవుడే ఆజ్ఞ రాసి ఉంటున్నాడు. అందుకే ఆ ఆజ్ఞలో ఒక ఆజ్ఞ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నీ తల్లిని సన్మానించును. ఇక్కడ ఏమంటున్నాడంటే నీ తండ్రిని సన్మానించును. అంటే నువ్వు ఏ దేశంలో ఉన్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో, ఏ ఊరిలో ఉన్నావో, ఏ గృహంలో ఉన్నావో ఆ గృహంలో ఇక్కడ ఏమంటున్నాడంటే నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో, అంటే నీకు అనుగ్రహించు దేశంలో కానీ, నీకు అనుగ్రహించు ఊరిలో కానీ, నీకు అనుగ్రహించే ఒక ప్రాంతంలో కానీ ఏమంటున్నాడు, నీవు దీర్ఘాయుష్మంతుడు ఆగునట్లు, అంటే దీర్ఘాయుష్మంతుడుగా నువ్వు ఉండాలంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ నీ తల్లిని సన్మానించమని అంటున్నాడు. కానీ ఇక్కడ లూకాసు వార్తలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవడైనా నా ఎద్దుకు వచ్చి తన తల్లిని అదేవిధంగా అక్క చెల్లెలను అన్నదమ్ములను తన ప్రాణముతో సహా ఇక్కడ ఏమంటున్నాడు, ద్వేషించమంటున్నాడు. ఇక్కడ చూసుకుంటే సన్మానించుము అని అంటున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే, అదే మనం చూసుకుంటే ఎపిఎస్సి రాసిన పత్రిక, పౌలు గారు రాసినటువంటి ఎపిఎస్సి పత్రిక, పౌలు గారు రాసినటువంటి ఎపిఎస్సి పత్రిక ఎపిఎస్సి పత్రిక 6వ అధ్యాయము, పౌలు గారు రాసినటువంటి ఎపిఎస్సి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం మనం చూసుకున్నట్లయితే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే నీకు మేలు కలగాలంటే, ఎవరికి? నీకు మేలు కలగాలంటే నువ్వు ఎవరిని ఇక్కడ గౌరవించాలంటే నీ తల్లిని సన్మానించాలి, గౌరవించాలి, ప్రేమించాలి అంటున్నాడు ఇక్కడ దేవుడు. ఏమంటున్నాడంటే నీ తండ్రిని కూడా నువ్వు గౌరవించాలి, ప్రేమించాలి. వారు ఎటువంటి అయినప్పటికీ కూడా వారిని నువ్వు ప్రేమించాలని ఇక్కడ దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే అదే కీర్తనలు 133వ కీర్తన 133వ కీర్తన చూసుకున్నట్లయితే దావీదు గారు రాసినటువంటి 133వ కీర్తన ఇక్కడ 1వ వచనం మనం చూసుకున్నట్లయితే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం. ఇక్కడ సహోదరులు అంటే అన్నదమ్ములు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం. ఇక్కడ ఈ కాలంలో అన్నదమ్ములు ఒక చెన్నెలు ఎలా ఉన్నారంటే వాళ్ళకే సరిగా పడదు, వాళ్ళకు వాళ్ళే సరిగా వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, వానికంటే నేను గొప్ప అనుకునే మాటలు మనం ఇక్కడ వింటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, ఇక్కడ స్వయంగా ఏం చెప్తున్నాడంటే సహోదరులు అంటే అన్నదమ్ముళ్ళు కానీ ఇక్కడ ఏమంటున్నాడు అన్నదమ్ముళ్ళు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు. అనాది కాలంలో యాకోబు గారికి 12 మంది సంతానం అయితే యాకోబు గారు అటువంటి చిన్న కుమారుడు యేసుపు గారు. ఆయనకు దేవుని భయము, దేవుని భక్తి అనేది ఆయన దేవుని భక్తిలో ఉండేవాడు, దేవుని భయంలో ఉండేవాడు. ఆయన అతనికి కళలు అనేది దేవుడు ఆయనకు చిన్నప్పటి నుంచి ఆయనకు వస్తుంటున్నాయి. ఎందుకంటే కళలు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్నులు ఏమన్నారంటే కళలు కనేవాడు వస్తున్నాడని అక్కడ వాళ్ళ సహోదరులు ఏం చేశారంటే ఆ యేసు గారిని గోతిలో పడేసారు. ఫస్ట్ ఏమనుకున్నారు, చంపేలా అనుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే గోతిలో పడేసారు. గోతిలో పడేసినా కూడా యేసుపు గారు అరుస్తున్నారు. కనీసం వాళ్ళ సహోదరులకు కొంచెం కూడా ప్రేమ అనేది
వాళ్ళు ఆయన అంతగానో అరుస్తున్నాడు కదా, బాధపడుతున్నాడు కదా అని కొంచెం కూడా ప్రేమ లేకుండా వాళ్ళకు ఇష్టానుసారంగా వాళ్ళు పని చేసుకుంటున్నారు. కానీ యేసు గారు గోతులు అరుస్తున్నాడు, కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. కానీ అయినప్పుడు కూడా ఇది ఆనాడు కాలంలో ఒకరికి అమ్మివేసినప్పుడు కూడా యేసు గారు ఎంతగానో దీవించాడు. మరలా ఆయన ఒక రాజుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ సహోదరులు వచ్చినప్పుడు యేసు గారిని ద్వేషించలేదు. యేసు గారు వాళ్ళ అన్నలను ద్వేషించలేదు, ప్రేమించి దగ్గరికి తీసుకున్నాడు. అందుకే సహోదరులు ఐక్యత కలిగి జీవించాలి. సహోదరులు ఎలా ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. సహోదరులు కాలంలో ఎలా ఉన్నారంటే వాళ్ళ ఇష్టానుసారంగా జీవించే వ్యక్తులుగా ఉన్నారు. కానీ దేవుని నమ్ముకున్న వారు మనం ఎలా ఉండాలంటే మనం ఇతరులకు మాదిరిగా ఉండాలి. ఎందుకంటే మనం ఇతరులకు మాదిరిగా మనం ఉన్నప్పుడే మనం చూసి వాళ్ళు కూడా మారే రీతిగా ఉంటారు. అందుకే ఇక్కడ కీర్తనకారుడు అందుకే అంటున్నాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం. అదే చూడండి. అదే విధంగా చూసుకున్నట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, పౌలు గారు రాసినటువంటి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోండి. చూడండి, మనం కూడా దేవుడు ఆనాడు కాలంలో సిలువ వేసినప్పుడు ఆనాడు కాలంలో దేవుడు ఒక మాట అన్నాడు, వీరేమి చేయించినారు ఎరుగరు గనుక వీరిని క్షమించమని. అదేవిధంగా ఇక్కడ స్టెఫెన్ గారు కూడా రాళ్లతో కొట్టినప్పుడు కూడా ఆయన కూడా ఒక మాట అన్నాడు. ఏమని అన్నాడు అంటే, వీరేమి చేయించినారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని స్టెఫెన్ కూడా అన్నాడు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది వాళ్ళకు తెలియదు, వాళ్ళు ఏమి చేస్తున్నారు, ఏది వాళ్ళు ఏం పని చేస్తున్నారో వాళ్ళకు తెలియదు. కానీ వాళ్ళు ఆయన యేసు ప్రభు వారిని అంతగా హింసించినా కూడా, అంతగా ఏలన చేసి ఎగతాళి చేసి మొహం పైన ఉమ్మి వేసి పిడిగుద్దుని గుద్ది కళ్ళకు గంతలు కట్టి ఎవరు కొట్టారో తెలుసుకో అని ఆయనకి ఎగతాళి చేశారు. మళ్ళీ శిలువలో ఉన్నటువంటి దొంగ నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించమని ఆయన ఎగతాళి చేశారు. అయినప్పుడు కూడా ఆయన ఒక మాట అనలేదు. ఏమన్నాడంటే, వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వారిని క్షమించమన్నారు. అందుకే మనం ఒకవేళ ఎవరైనా మన పట్ల ఎవరైనా హాని కలిగింటే, మన నోటి ద్వారా ఒకవేళ ఎవరికైనా అపనిందలు కానీ లేకపోతే ఒక చెడు మాటలు మనం మాట్లాడితే మనం వారిని క్షమించే రీతిగా, లేకుంటే వాళ్ళు మన శత్రువునప్పుడు కూడా కానీ వారిని మనం క్షమించే రీతిగా మనం ఉండాలి. అందుకే ఇక్కడ పౌలు గారు ఇక్కడ ఆయన ఉంటున్నాడు కదా, ఒక నెలలో ఒకటి దయ కలిగి కఠినాహృదయులై 32వ చూసుకుంటే, కఠినాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకున్నది. చూడండి, మనం కూడా ఒకరిని ఒకరు మనం క్షమించే రీతిగా మనం ఉండాలి. క్షమించినప్పుడే మనం కూడా దేవునికి మనం విధేయత చూపించే రీతిగా మనం ఉంటాం. అది చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము చూసుకున్నట్టయితే, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం మనం చూసుకున్నట్టయితే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొని. చూడండి, ఇక్కడ యేసు ప్రభువారు సెలవులో ఉన్నప్పుడు ఇది పలికినటువంటి 3వ మాట. యేసు ప్రభువారు సెలవులో ఉన్నప్పుడు పలికినటువంటి ఇది 3వ మాట. 3వ మాట ఏముందంటే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యును దగ్గర నిలిచిన చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పిన. తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పిన. ఆ గడియ నుండి శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. ఇక్కడ యేసుపు గారు ఆ తల్లి ఆ మరియమ్మ దగ్గర నిలిచిన చూసి ఇక్కడ దేవుడు అన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చెబుతున్నాడు.
ఎందుకంటే ఇక్కడ లూకాసు వార్తలు ఏమన్నంటే ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని అదేవిధంగా అన్నదమ్ములను ఒక చిన్నను దేశింపకుంటే నా శిష్యుడు కానిరాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఎందుకు ఇక్కడ తల్లిని ఆయన ఎందుకు ఇంత ప్రేమించాడు, ఎందుకు ఇలా ఆయన ఒక శిష్యునికి అప్పగించాడు తల్లిని. ఎందుకంటే తల్లిని ఎంతగానో ప్రేమించాడు. అదేవిధంగా మనం కూడా పాపిని మనం ఎంతగానో మనం పాపంలో జీవించిన వ్యక్తులమే. కానీ పాపిస్తే వాళ్ళు మనం కూడా దేవుడిని ఎంతగానో దేవుడు మనల్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. అదే మనం చూసుకున్నట్టయితే ఎందుకు ఈయన ప్రేమించాడు, అదేవిధంగా ఎందుకు ఈ మాట ఆయన స్పష్టంగా లూకాసు వార్త 14:26 ఎందుకు ఆయన స్వయంగా ఆయన ఎందుకు ఇలా అన్నాడో మనం చూసుకుందాం. అదే ఇంకా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 వచనం మనం చూసుకున్నట్లయితే, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. చూడండి, ఇక్కడ ఆయన ప్రభువే ఇక్కడ మెచ్చుకుంటాడు. ఎందుకంటే తల్లిని తండ్రిని మాట ఎప్పుడు వింటారు. ఎందుకంటే ఒక తల్లి ఒక తండ్రి చెడిపోవడానికి వాడు నాశనం కావడానికి ఏ తండ్రి కానీ ఏ తల్లి కానీ చెప్పడు. ఎందుకంటే తల్లి తండ్రి ఏమి చెప్తారంటే నువ్వు బాగుపడాలి, నువ్వు ఇతరుల వాళ్ళు ఉంటారు అలా ఉండకూడదని. తల్లిదండ్రులు వాళ్ళు నువ్వు ఉన్నత స్థాయిలో నువ్వు ఉండాలి, అందరూ గౌరవించాలి, మేము ఎలా ఉన్నాము ఎలా జీవించాము ఇంతకు ముందు, కానీ నిన్నైనా మేము బాగు చేసుకోవాలి, బాగా ఉండాలని తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఎంత కష్టపడినా కూడా వాళ్ళు పోషించే వ్యక్తిగా ఉంటున్నారు. అందుకే మనం కూడా తల్లిదండ్రుల మాట మనం వినేవారిగా మనం ఉండాలి. విన్నప్పుడే ఇక్కడ ఏమంటారంటే దేవునికి మెప్పు అన్నమాట. దేవుని నిన్ను మెచ్చుకుంటాడు. చూడండి, మళ్ళీ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎఫెసీ రాసిన పత్రిక, పౌలు గారు రాసినటువంటి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం మనం చూసుకున్నట్లయితే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మం. చూడండి, మన తల్లిదండ్రులకు విధేయులై ఉండుట ఇది ధర్మమే. దేవుడు అంటున్నాడు, ఇది ధర్మమే అంటున్నాడు దేవుడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే అదే కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం మనం చూసుకున్నట్లయితే, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, భర్తలారా మీ భార్యను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. చూసుకున్నట్లయితే భర్తలు ఎలా ఉండాలి, భార్యను ప్రేమించాలి, భార్యను ద్వేషించకూడదు. ఈ కాలంలో కొంతమంది ఎలా ఉండాలంటే భార్యను ద్వేషించే వ్యక్తిగా, లేకపోతే భార్యను ప్రేమిస్తున్నాను అని చెప్తే మళ్ళీ వేరే భార్యను చూడడం కానీ వాళ్ళు మోహించడం కానీ వాళ్ళ వెంట పోవడం కానీ చేసేవారుగా ఉంటున్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ఎందుకు పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ పౌలు గారు 3:19 అంటున్నాడు. ఇక్కడ భర్తలారా మీరు భార్యను ప్రేమించుడి, భార్యను నిష్ఠూర పెట్టకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు, వాళ్ళకు కష్టపెట్టకూడదు, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళ బాధ పెట్టకూడదు, వాళ్ళు ప్రేమించాలి. ఎందుకంటే భార్యలు వాళ్ళు ఎంతో సున్నితమైన మనస్సు కనుక వాళ్ళు ప్రేమించే వ్యక్తిగా మనం ప్రేమ చూపించే వ్యక్తిగా మనం ఉండాలి. మనము వాళ్ళకు నిష్ఠూర పెట్టకూడదు, కఠినంగా మనం మాట్లాడకూడదు. మన ఒకవేళ మనం బయట మనం పని చేస్తూ వచ్చి మరలా మనం ఇంట్లో ఉన్నప్పుడు ఆ కోపం అంతా మనం ఎవరి మీద చూపిస్తాం, భార్య మీద చూపిస్తాం, కానీ భార్య మీద మనము చూపించే వ్యక్తిగా మనం ఉండకూడదు. అదేవిధంగా ఇక్కడ భర్తలకి కాదు భార్యలకి ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ పౌలు గారు భార్యలు కూడా ఒక మాట చెప్తున్నాడు. చూడండి, 1వ కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం మనం చూసుకున్నట్లయితే,
భర్త భార్యకును అలాగునని భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలేను. సో ఇక్కడ ఏమవుతుందంటే భార్య ఏది నడపాలో, భార్య ఏది వినాలో, ఏది ఎలా ఉండాలో భర్త అలానే కూడా ఉండాలి. భర్త ఎలా ఉండాలి, ఎలా మనం ఇంట్లో మనం ఏ రీతిగా ఉండాలి, మనం ఇంట్లో మనం ఎలా ఉండాలి అనేది మనం భర్త స్థాయిలో భర్త ఉండాలి, భార్య స్థాయిలో భార్య ఉండాలి. కానీ మనం భార్య భర్త పొజిషన్లో ఉంటాడు, భర్త భార్య పొజిషన్లో ఉంటాడు. కానీ అలా ఉండకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ స్వయంగా పౌలు గారు అంటున్నాడు 3వ వచనం, భర్త భార్యను అలాగనే భార్యను వారి ధర్మముల నడపవలెను. చూడండి, మనం కూడా వాళ్ళ ధర్మాలు నడపవాలి. వాళ్ళు ఎలా ఉండాలో అలానే మనం ఉండనివ్వాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. శనికుడు 20 వచ్చిన, ఎవడైనా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడలా అతడు అబద్ధికుడు. అనండి, మనం దేవుణ్ణి మనము ఎంతగానో ప్రేమిస్తాం, కానీ ఇంటికి రాగానే, లేకపోతే మన సహోదరులు కానీ, మన భార్య కానీ, మన కుమార్తెలు కానీ మనం ద్వేషించే వ్యక్తులుగా మనం ఉంటాం. కానీ మనం ఇక్కడ ఎలా ఉండాలి, నువ్వు దేవుని ఎలా ప్రేమిస్తున్నావు, దేవుని నువ్వు ఎలాగా నువ్వు వేడుకొచ్చున్నావు, దేవుని ఎలాగా నువ్వు దయపూర్వకంగా నువ్వు ప్రేమిస్తున్నావు, అలాగా నీ సహోదరులను, అదేవిధంగా నీ భార్యను, నీ పిల్లలను, నీకున్నటువంటి సమస్తమును కూడా నువ్వు ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అది ఏ విషయమైనా కానీ, వాళ్ళు ఒకవేళ నీ శత్రువుని కూడా అలానే ప్రేమించే వ్యక్తిగాను ఉండాలి. అందుకే ఇక్కడ 20వ వచనంలో అదే అంటున్నాడు, ఎవడినను నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడగును. తాను చూపిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. ఏమంటాడు, అతను చూస్తున్నటువంటి వ్యక్తిని, అతను చూస్తున్నటువంటి భార్యను, అదేవిధంగా భర్తను, అదేవిధంగా ఆ పిల్లలను నువ్వు ద్వేషిస్తుంటే నువ్వు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? అందుకే నీ పిల్లలను ప్రేమించాలి, నీ భర్తను ప్రేమించాలి, నీ భార్యను ప్రేమించాలి, నీ సహోదరుని ప్రేమించాలి. నీ సహోదరుని ప్రేమించి నీ సహోదరుని ప్రేమించినప్పుడే ఆ దేవుని ప్రేమకు నువ్వు లోబడే వ్యక్తిగా నువ్వు ఉంటావు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, లాస్ట్ వచ్చిన మనం చూసుకున్నట్లయితే, లాస్ట్ ఇక్కడ దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను. చాలండి, దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవాలి. దేవుని ఎవరు ప్రేమిస్తారో తన సహోదరులను, తన సహోదరులను ప్రేమించే వ్యక్తిగా మనం ఉండాలి. అదే మనం చూసుకున్నట్లయితే, అదేవిధంగా ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం మనం చూసుకున్నట్లయితే 4:2 ఎఫెసీ రాసిన పత్రిక, కాబట్టి మీరు సమాధానమును సమాధానము అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును. ఎఫెసీ రాసిన పత్రిక 4:2 కాబట్టి మీరు సమాధానము బంధము చేత ఆత్మను కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగిన వారు ప్రేమతో ఒకరినొకడు సహించుచాడు. ప్రేమతో ఒకరినొకడు సహించాలి. అది ఎటువంటి బాధ అయినప్పుడు కూడా ప్రేమతో మనం సహించాలి, ప్రేమతో మనం విజయాన్ని సాధించాలి. అందుకే యేసు ప్రభువారు ఏం చేశారంటే ప్రేమతో ఆయన ముందుకు వెళ్ళిపోయాడు.
ఎవరు ఏమన్నా, ఎవరు ఎంత మాట్లాడుకున్నా కూడా ఆయన ఒక మాట కూడా ఆయన వెనక తిరిగి మాట్లాడలేదు. ప్రేమతో, ఆ ప్రేమే నిన్ను నన్ను బతికిస్తుంది, ఆ ప్రేమే నిన్ను నన్ను పోషిస్తుంది కనుక ఆ ప్రేమే మనను రక్షణలోకి మనం నడిపిస్తుంది. ఆ ప్రేమే నిన్ను నన్ను ఆదరించే వ్యక్తిగా ఉంది. అందుకే ఆ ప్రేమ మనకు అదేవిధంగా ప్రేమ ఒకరినొకరిని సహిస్తుంది అన్నమాట. మనం ప్రేమించే వ్యక్తిని అతను ఎంత ద్వేషించినప్పుడు కూడా, అతను ఎంత కోపడినప్పుడు కూడా మనం ప్రేమతో మాట్లాడాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే రోమాపత్రిక 12వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం మనం చూసుకున్నట్లయితే సహోదరుల ప్రేమ విషయంలో ఒకడు అనురాగములు గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోను. సహోదరుల విషయంలో ఒకనొకడు అనురాగములు కలిగి, అదేవిధంగా ఘనత విషయంలో కూడా అంతే, ఒకనొకడు గొప్పగా ఎంచుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే లూకా సువార్త 4:26 వచనం మరొకసారి మనం చదువుకున్నాం. లూకా సువార్త 14:26 లూకా సువార్త 14:26 ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణముతో దేశింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నామంటే, దేవుడు ఏం చెప్పాడంటే సహోదరులు ప్రేమించమన్నాడు, భార్యను ప్రేమించమన్నాడు, భర్తను ప్రేమించమన్నాడు, పిల్లలను ప్రేమించమన్నాడు. భార్య విషయంలో భార్య స్థాయిలో ఉన్నప్పుడు భార్య స్థాయిలో ఉండాలి, భర్త స్థాయిలో ఉండవలసిన రీతిలో భర్త స్థాయిలో ఉండాలని దేవుడు క్రమరీతిగా ప్రేమించమన్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే లూకా సువార్త 14:26 మనం చూసుకున్నట్లయితే, నా యొద్దకు వచ్చినప్పుడు తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెలను తన ప్రాణంతో సహా దేశింపకుంటే నా పాత్రుడు కానేరడు. కానీ ఎందుకు ఈ మాట అంటున్నాడు దేవుడు? ఎందుకంటే చూడండి, ఆదికాండము 29వ అధ్యాయం 31వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనం మనం చూసుకున్నట్లయితే, లేయా ద్వేషింపబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచాను. లేయా అంటే లేయా ఇక్కడ ఏంటంటే జబ్బు కలది. ఆమె యాకోబు ఎప్పుడు ఆయనను ద్వేషించేవాడు, కానీ ఇక్కడ దేవుడు ఏం చేశాడు, ఆయన చూసి గర్భము తెరిచాడు అన్నమాట. లేయా ఎంతగానో ద్వేషింపబడ్డది, కానీ దేవుడు ఆమెను ద్వేషించలేదు. దేవుడు ఇక్కడ ఏమన్నాడు, లేయాను ప్రేమించాడు. లేయాను ప్రేమించడానికి లేయా గర్భాన్ని తెరిచాడు అన్నమాట. అందుకే ఇక్కడ ఇంతకు మనం ఏమన్నామంటే ప్రేమ ఏమైంది ఒక క్రమం రీతిగా మనం ఎందుకు దేవుడు తన తండ్రిని తనని భార్యను పిల్లల్ని ఎందుకు ద్వేషించమన్నాడంటే, ద్వేషిస్తున్నాడు. వాళ్ళు ద్వేషించినప్పుడే, కానీ వాళ్ళు మనం దూరం చేసుకోకూడదు. ఆనాడు కాలంలో అపోస్తులు ఏం చేస్తారంటే వాళ్ళ తండ్రులను ప్రేమించారు, కానీ దేవుని సువార్తకు వాళ్ళు ఎటువంటిది ఆటంగా పడకుండా నష్టపోకుండా వారు దేవుని సువార్త ప్రకటించే రీతిగా వాళ్ళు ఉన్నారు. అందుకే మనం చూసుకున్నట్టు అదే ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 15వ వచనం మనం చూసుకున్నట్లయితే, ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయంలో 15వ వచనం, ప్రేమింపబడినదొకటి ద్వేషింపబడినదొకటి. ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వాని వలన బిడ్డలు కని జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తనకు తగిన దానిని
తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చినాడు. ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు. చూసుకున్నట్లయితే ప్రేమింపబడినది ఒకరియు ద్వేషింపబడినది. ఇక్కడ రాహేలు గారు, అదేవిధంగా ఇక్కడ లేయ గారు. ఇక్కడ యాకోబు విషయంలో లేయ గారు ద్వేషింపబడ్డారు. అదేవిధంగా యాకోబు విషయంలో ఇక్కడ రాహేలు గారు ప్రేమించబడ్డారు. కానీ వారిని ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు. కానీ దేవుడు వారి ఇద్దరు కుమారులను దేవుని వాళ్ళు ఆశీర్వదించారు. అదేవిధంగా వాళ్ళు ఎలాగ ఆశీర్వించబడ్డారో మనం మరొకసారి చూసుకుందాం. అదేవిధంగా మలాకి రాసిన మలాకి 1వ అధ్యాయము 3వ వచనం మనం చూసుకున్నట్లయితే మలాకి 1వ అధ్యాయం 3వ వచనం. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కలు పాలు చేసి కూడా ఇక్కడ ఏశావు ద్వేషించినటువంటి ఆ పర్వతములు పాడు చేసి తన ఆ స్వాస్థ్యమును అరణ్యమందు తన నక్కల పాలు చేసి అతనికి నక్కల పాలు చేశారన్నమాట దేవుడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అదే మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. తండ్రి అయినను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. చాలా చూసుకున్నట్లయితే ఎందుకు ఇక్కడ మలాకిలో అదేవిధంగా ద్వితీయోపదేశ కాండంలో ఇక్కడ ద్వేషింపకుంటే ఇక్కడ ఎందుకు ఇలా ఉందంటే ఎక్కువగా మనం ఎవరిని ప్రేమించకూడదు. కుమారులు కానీ కుమార్తెలు కానీ భార్యను కానీ మనము ఎక్కువ ప్రేమించకూడదు. అందుకే లేయా ద్వేషించబడ్డాది. ఏశావు ద్వేషించబడ్డాడు. అందుకే వారిని మరలా ఆయన ఆశీర్వదించాడు. వాళ్ళ పిల్లలను ఆశీర్వదించాడు. ఇక్కడ రాహేలుకు 2 కుమారులు, లేయాకు 8 మంది కుమారులు. కానీ 8 మంది కుమారులు వాళ్ళు ఎంతగానో ఆశీర్వదించబడ్డారు. అందుకే వాళ్ళు ఎంతగానో ఆశీర్వదించబడ్డారు. కానీ లేయ ద్వేషించబడ్డది. కానీ దేవుడు తన గర్భాన్ని తెరిచాడు. ఏశావు అక్కడ ద్వేషించబడ్డాడు. కానీ మనం కూడా అక్కడ ఏమంటారు కూడా మత్తయి సువార్త 10:37 అంటున్నాడు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కానేరడు. చూడండి, మనం ఎవరు ప్రేమించాలి? మన ప్రేమ ఎవరి సొంతం? దేవుని సొంతం. మన ప్రేమ దేవుని సొంతం. కానీ యాకోబు గారు లేయా కంటే రాహేలును ఎక్కువ ప్రేమించేవాడు. లేయా కంటే రాహేలును ఎంతోగానో ప్రేమించేవాడు. కానీ రాహేలును కానీ దేవుడు తీసుకుపోయాడు. అందుకే మనం ఎవరు ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. మన ప్రేమకు అర్హుడు అంటే ఎవరంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఎందుకంటే ఆయన ప్రేమ ఎంతో గొప్పది. మనం ఎంత పాపము చేసినా, మనం ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే మన ప్రేమ దేవునికి మాత్రమే సొంతం. అందుకే ఇక్కడ మత్తయి సువార్త 10:37 అంటున్నాడు, మనం తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కానేరడు. అందుకే మనం అదేవిధంగా చూసుకుంటే కుమారునైనను కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఎందుకంటే మనం కుమార్తెను కానీ కుమారుని కానీ ఎక్కువ ప్రేమించకూడదు. మనం దేవునికి మనం ఎక్కువగా ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. అందుకే ఇక్కడ లూకా సువార్త 14:6 అంటారు, అందుకే తన ప్రాణముతో సహా ద్వేషించకుంటే నాకు శిష్యుడు కానేరడు. అంటే కుటుంబాన్ని కూడా మనము ప్రేమించకూడదు ఎక్కువగా. అదేవిధంగా తన ప్రాణాన్ని కూడా ఎక్కువ ప్రేమించకూడదు. ఇక్కడ కుటుంబ సందర్భాల్లో మనము అంటే ఇక్కడ అదే చూసుకున్నట్లయితే అదే లూకా సువార్త 14:27 మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 14వ అధ్యాయము
లూకా సువార్త 14వ అధ్యాయం 27వ వచనం మనం చూసుకుంటే, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువను తనకున్న భారాన్ని మోయాలి, దేవుని భారాన్ని మోయాలి, దేవుని సువార్తను మోయాలి. దేవుని సువార్త ఎవడు మోస్తాడు వాడి శిష్యుడు. ఎవరి దేవుని సువార్త, దేవుని మాట ఎవరికి పంచిపెట్టుకుని ఉంటాడు వాడి శిష్యుడు కానేరడు. అందుకే మనం కూడా ఏం చేయాలి? దేవుని సిలువను మనం ఎత్తుకోవాలి. మన కాడి మనం మోయాలి, మన పాప భారం మనం మోయాలి. మోసినప్పుడే మనం దేవుని శిష్యులుగా మనం అగుపడతాం. అదే చూడండి, అదే లూకా సువార్త 14:33 వచనం మనం చూసుకుంటే, 14వ అధ్యాయం 33వ వచనం, ఆ ప్రకారం మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. కూడా తనకు కలిగినదంతయు, ధనము కానీ దానికి ఉన్నటువంటి ఆస్తి, బంగారం ప్రతి ఒక్కటి విడిచిపెట్టాలి. ఆనకాను సుంకరి అలానే విడిచిపెట్టాడు. సుంకరి తనకు ఉన్న సమస్తం విడిచిపెట్టేశాడు. దేవుడు ఒకసారి పిలిచిన వెంటనే తనకున్నటువంటి ఆస్తిని, తనకున్నటువంటి బంగారాన్ని విడిచిపెట్టేసి దేవుణ్ణి వెంబడించాడు. మనం కూడా మనకున్నటువంటి సమస్తము మనం విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టి దేవుని మనం వెంబడించే వ్యక్తులుగా, దేవుని మనము ఆచరించే వ్యక్తులుగా, దేవుని మాట మనం అంగీకరించే వ్యక్తులుగా మనం ఉందాం. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని మనం ప్రేమించాలి, ఎక్కువగా దేవుని మనం ప్రేమించాలి. అందుకే కుటుంబ బాధితులు, కుటుంబాల తండ్రులను, భార్య పిల్లలను, మనం తోబుట్టు వారిని మనం ఇక్కడ ఏం చేయాలి? మనం ప్రత్యేకంగా వాళ్ళు ప్రేమించి అదేవిధంగా వారి కంటే ఎక్కువగా మనము దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులుగా మనం ఉందాం. ఎందుకంటే దేవుని మనం ఎక్కువ ప్రేమిద్దాం. మనలో ఉన్నటువంటి అవయవాలు దేవుని సొత్తు కనుక మన ప్రాణులను మనం ప్రేమించకుండా, అంటే మన ప్రాణి మనం ఏం చేసుకుంటామంటే కటింగ్ స్టైల్గా చేసుకోవడం కానీ, పేదాలకు లిఫ్టింగ్ పెట్టుకోవడం కానీ, మన స్టైల్గా ఉండడానికి మనం ఎంతో ఆశపడతాం. అందుకే మనం ప్రాణాలను మనము ఎక్కువ ద్వేషించమన్నాడు దేవుడు. అందుకే ప్రాణాన్ని మనం ఉద్దేశించి దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేమించే వ్యక్తులుగా మనం ఉందాం. ఎందుకంటే దేవునికి మాత్రమే మన ప్రేమ సొంతం. ఎవరికి మన ప్రేమ సొంతం కాదు. ఎందుకంటే మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టేసి మన కోసం వచ్చాడు. ఎందుకంటే ఏ దేవుడు కానీ మన కోసం ఆ ప్రాణత్యాగం చేయలేదు. అందరూ వాళ్ళ సుఖాల కోసం, వాళ్ళ ఆశలు కానీ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మన ఆశ తీరడానికి, మన కోరిక తీర్చడానికి ఆయన వచ్చాడు. మన కోరిక ఆశ ఏంటంటే మనం పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలని. అందుకే మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి, ఎక్కువ దేవుణ్ణి మనం ఉండాలి, ఎక్కువ దేవుణ్ణి మనం అడుగుదల మనం నడుచుకోవాలి. దేవుడే మనకు ప్రాణం, ఆ ప్రాణమే మనలో ఉండాలి, ఆ ప్రాణమే. అందుకే ఇక్కడ యోహాను సువార్తలో అంటాడు, యోహాను సువార్త 1:1 ఏమంటారంటే, ఆది యందు యోహాను సువార్త ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూడండి, అందుకే మనము ఎక్కువ ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. ఆది యందు వాక్యం అంటే ఆది యందే దేవుడు ఉన్నాడు. ఆది యందు వాక్యం అంటే ఆనాడు ఆది కాలంలో ఆదాము వాళ్ళు పుట్టినప్పుడే దేవుడు ఉన్నాడు. ఆనాడు కాలం నుంచి దేవుడు ఇక్కడ ఉన్నాడు. కనుక మనం వారిని ప్రేమించే వ్యక్తులుగా, ఆయనను ప్రేమించే వ్యక్తులుగా మనం ఉందాం. ఎవరికి మన ప్రేమ సొంతం కాదు. మన ప్రేమ సొంతం ఎవరికి అంటే అది నిజమైన దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి మాత్రమే మన ప్రేమ సొంతం. మరి ఎవరికి ప్రేమ సొంతం కాదు. అందుకే మీరు కూడా దేవుని ప్రేమించు, దేవుని ఆశ్రయించు, దేవుని మాటలు గాయకునే వారి వ్యక్తులుగా మనం ఉందాం. లోకాన్ని ప్రేమించొద్దు, నీ భార్యని ప్రేమించొద్దు, నీ శరీర కోరికలు ప్రేమించొద్దు. దేవుని మాత్రమే మనం ప్రేమిద్దాం.
దేవుని మాత్రం మనం అడుగుదాం, పరలోక రాజ్యాన్ని మాత్రం మనము చేర్చుకునే రీతిగా మనం ఉందాం. దేవుడి వాక్యము దీవించి ఆశ్రయించి బలపరచున గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకునే దేవుని మనం కార్యక్రమం ముగించుకుందాం. మధ్యగాను ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు ప్రభువా తండ్రి మీరు మాతో మాట్లాడినారు ప్రభువా. మా ప్రేమ మీకు మాత్రమే సొంతం. అవును దేవా తండ్రి, అందుకే ప్రభువా తండ్రి లోకాసు వార్తలు తండ్రి 14 ఉన్నట్టు ప్రభువా, నీ తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, అక్కచెల్లెలను, తన ప్రభువా అందరినీ ప్రేమించుకుంటా సరే నా ప్రాణంతో సహా ప్రేమించకుండా నిన్ను మాత్రమే ప్రేమించే వ్యక్తులుగా మేము ఉండడానికి మాకు సహాయం దయచేయండి. అవును దేవానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటాం. మేము ఇంతకుముందు ఎలా ఉన్నాము తండ్రి, మా ప్రాణాన్ని మేము ఎక్కువ ప్రేమించే వ్యక్తులుగా ఉన్నామేమో, మా భార్యని ఎక్కువ ప్రేమించే వ్యక్తులుగా ఉన్నామేమో, మేము దయతో క్షమించండి. అవును దేవా, మా పిల్లలను మేము ఎక్కువ ప్రేమించే వ్యక్తులుగా మేము ఉన్నామేమో, మా దయతో క్షమించండి ప్రభా. మా ప్రేమకు ప్రభా తండ్రి మీకు మాత్రమే సొంతం. ఎందుకంటే ప్రభా రక్తాన్ని తండ్రి ప్రభా తండ్రి మీరు విలువ పెట్టి మమ్మల్ని కొనుక్కున్నారు ప్రభా. మేము మీ సొత్తు కనుక ప్రభువా తండ్రి మా ప్రేమ నీకు మాత్రమే సొంతం. కానీ ఆనాడు అపోస్తలుల ప్రేమ తండ్రి ప్రేమించారు అంటే ప్రభువా తండ్రి కుటుంబాన్ని ప్రేమించారు, కానీ వారి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించారు. మేము కూడా తండ్రి కుటుంబాన్ని ప్రేమిస్తాం, కుటుంబాన్ని పోషిస్తాం, కానీ వారి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించే వ్యక్తులుగా మేము ఉండడానికి మాకు సహాయం దయచేయమని, కృప చూపి దయచేయించమని యేసుక్రీస్తు నా బిడ్డ అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రిని. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అదేవిధంగా ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ అనున్న సవాస్యము కూడా వచ్చిన ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరికి సదా తోడైనగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ నా వందనాలండి.